కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా మహబూబ్నాబాద్ పట్టణంలో ప్రచారం చేపట్టారు. 15వ వార్డులో డమ్మీ ఈవీఎంలతో ఓటర్లను కాంగ్రెస్ ఓటు చేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 6 గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని, ఈ నెల 13న జరిగే ఓటింగ్లో ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस सही कांग्रेस सही చేతి గుర్తుకే బల్లారాగర్ చేతి గుర్తుకే బల్లారాగర్ చేతి గుర్తు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే బలరాం నాయకర్ చేతి గుర్తుకే సై జిందాబాద్ కాంగ్రెస్ సై జిందాబాద్ బలరాం నాయకర్ చేతి గుర్తుకే బలరాం నాయకర్ చేతి గుర్తుకే కాంగ్రెస్ సై జిందాబాద్ అచ్చా ఏడం చేయమను దీని మీద గుర్తు పెట్టాము. బలరాం నాయకర్ చేతి గుర్తుకే బలరాం అదే ఆలోచన తప్పకుండా చేయకూడదమ్మా అన్న ఓకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే బలరాం నాయకర్ చేతి గుర్తుకే బలరాం నాయకర్ చేతి గుర్తుకే బలరాం నాయకర్ చేతి గుర్తుకే. మరి ఈరోజు సొంత మన గిరిప్రసాద్ నగరు 15వ వార్డులో గిరిప్రసాద్ నగరు మరి ఆర్టీసీ కాలనీ డోర్ టు డోరు కాన్వెన్షన్ నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి 6 గ్యారంటీలలో మరి 5 గ్యారంటీలు అమలైనవి. ఈ గ్యాస్ కావచ్చు, మరి అది బస్సు మహిళలకు బస్సు కావచ్చు, మరి అటువంటి సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు తెలియజేయాలనే మరి డోర్ టు డోర్ తిరగడం, కరెంటు తల్లి రుణం కంపల్సరీ తీసుకున్నట్టు అవుతుంది. మరి తెలంగాణ ఇచ్చిన తల్లిని మనం కంపల్సరీ ఓటేసి గెలిపించుకోవాలి అనే తోనే మరి డోర్ టు డోర్ తిరిగి మరి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మా కాలనీ వాసులకు మరి అదేవిధంగా కలిసి 15వ వార్డు కాలనీలో ఇది గిరిప్రసాద్ నగర్ కాలనీలో ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో, ఉచిత కరెంటు కానీ, ఉచిత బస్సు కానీ, ఇది గ్యాస్ సిలిండర్ 500లకు కానీ, మహాలక్ష్మి పథకం కానీ ప్రతిదీ కూడా ఈ 6 గ్యారెంటీలు, రైతులకు భరోసా, ఈ రైతులకు రుణమాఫీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలనే ఉద్దేశంతో ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనకు బలరాం నాయక్ గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి బలరాం నాయక్ గారికి హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించండి. మే 13కు గెలుపు ఖాయము. బలరాం నాయక్ అన్న గారు మరి మెజార్టీ కోసమే మరి అందరి దగ్గర పోయి దండం పెట్టుకుంటూ తిరుగుతున్నాం. అందరూ స్వాగతం, ఎంతో సంతోషంగా మాకు స్వాగతం పలుకుతున్నారు. గెలుపు ఖాయం అని సభముఖంగా తెలియజేసుకుంటున్నాం.